రంగారెడ్డి జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబంలోని ఒక వ్యక్తికి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, 2 లక్షల పైచిలకు రుణం ఉన్న రైతులకు ప్రభుత్వం షెడ్యూల్ ద్వారా త్వరలోనే మాఫీ చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఏడాది విజయోత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కోడిపై ఈకలు పీకినట్లు తమ హయాంలో రుణమాఫీ చేయలేని వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి మంత్రిని చేసిన హుస్నాబాద్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం తన మొదటి ప్రాధాన్యత అంశంగా వివరించారు. సంవత్సర కాలం పాటు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇది ఈ నియోజకవర్గ ప్రాంత దేవాలయం కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అందరి గోత్రనామాలతో సహా అందరూ బాగుండాలనే విధంగా పూజా సంకల్పం తీసుకొని కుంకుమ పూజ చేయడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మంత్రిగా అవకాశం నాకు వచ్చింది. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా హుస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరిగే విధంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలను ప్రజా సమస్యలు పరిష్కరించే విషయం లోపల ముందుంటా. భవిష్యత్తులో స్థానిక సహకార సంస్థల ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన పోటీ చేసే వాళ్ళని కూడా తయారు కమ్మని చెప్తా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడనే వాళ్ళంతా కూడా స్ట్రాంగ్గా కమ్మని చెప్తా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా నేను మరొక్కసారి హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి, తద్వారా తెలంగాణ రైతాంగం కూడా 2 లక్షల లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్నీ ఏం చెప్పలేదు, జీవోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అని చెప్పినాం. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా 2 లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం వేయండి. ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను. 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు, విడతల వారీగా వడ్డీకి కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు, ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని సంవత్సర కాలం లోపుగా అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంటికలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నా, మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు దాని తదుపరి 5 సంవత్సరాలలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఎందుకు 5 సంవత్సరాలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఏమేమి వాగ్దానాలు చేసినాం, ఎన్ని అమలైనాయి అనేటువంటి మాట వాళ్ళు సమీక్షించుకోవడం సరిపోతుంది. కాబట్టి నేను మరొక్కసారి